హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా. ఎందుకు అనుకుంటున్నారా? ఈరోజు మాదైతే స్పెషల్ చికెన్ బిర్యానీ. ముక్కలేంది ముద్ద దిగదు. ముచ్చట్ల పడి ప్రాసెస్ ఎప్పుడు మర్చిపోయినా ప్రాసెస్ అయితే చూసేయండి. ఫస్ట్ చికెన్ని పసుపు ఉప్పు వేసి మంచిగా అయితే కడగాలి. నెక్స్ట్ కారం, ధనియా పొడి, ఉప్పు, పెరిగేసి మంచిగా చికెన్ అయితే కలపాలి. చూసారు కదా, మేమైతే సుహానా చికెన్ బిర్యానీ మసాలాని అయితే వాడతాం. మీరు అది వాడండి, చాలా బాగా టేస్ట్ అయితే ఉంటుంది. చికెన్ 1 అవర్ నాననియాలి. నెక్స్ట్ ఇటు బాస్మతి రైస్ కూడా 1 అవర్ అయితే నానబెట్టాలి. ఎంత మంచిగా నానితే మనకు అంత టేస్ట్ వస్తుంది. అవును, మీరేం చేసుకున్నారో ఈరోజు స్పెషల్ కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ 1 అవర్ రైస్ కూడా నానబెట్టాలి. నెక్స్ట్ బిర్యానీ కోసం ఆనియన్స్ అయితే సానునైతే కట్ చేస్తుంది, అంటే హెల్ప్ చేస్తుంది అన్నమాట. మేము ఈరోజు మార్కెట్కి అయితే వెళ్ళినాం. మార్కెట్కి వెళ్తే ఎగ్స్ అయితే తీసుకొచ్చుకున్నాం. నెక్స్ట్ బిర్యానీకి కావాల్సిన మసాలాలు కూడా తెచ్చినాం. ఆకు, చెక్క, సాజీరా అన్నీ అయితే తెచ్చినాం. నెక్స్ట్ ఎగ్స్ అయితే మమ్మీ అయితే స్టోర్ చేసుకుంటుంది. మేము ఎప్పటికప్పుడునైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే రెడీ చేసుకుంటాం. అవును, స్టోర్ అయితే చేసుకోవద్దు, ఎందుకంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ చేసుకుంటే మంచిగా టేస్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ లేనిది ఎట్లా? గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ మెయిన్ అన్నమాట బిర్యానీకి. ఎందుకు అవి లేకపోతే టేస్టే రాదు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టుకోవడమే. ప్యాన్ అంటే గంజు పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. మేమైతే ఎక్కువనైతే వేసుకుంటాం, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ నెయ్యి, అమ్మమ్మ పంపించిన ఆవు నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి. ఎంత మంచిగా ఉంటుందో స్మెల్ అయితే, అబ్బాబ్బా. నెక్స్ట్ మనం తెచ్చుకున్న మసాలాలు, చెక్క, ధనియాలు, సాజీరా, ఆకు ఇట్లా అన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ అయితే బ్రౌన్ కావాలి. నెక్స్ట్ ఆకు వేసుకోవాలి. ఆకు వేసుకున్న తర్వాత లవంగం, ఇలాచి వేసుకోవాలి. చూసారు కదా, మా మమ్మీతో అయితే ఫస్ట్ టైం నా వీడియో అంటే వంటది. నెక్స్ట్ ఇటైతే రైస్ ఉడికేయాలి. చూసారు కదా, ఆనియన్స్ బ్రౌన్ అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగానైతే కలుపుకోవాలి. చూసారు కదా ఎంత మంచిగా ఆనియన్స్ అయితే బ్రౌన్ అయినాయో. నెక్స్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. మనం ఫ్రెష్గా పట్టుకున్నాం కదా, అదే మంచిగా అయితే టేస్ట్గా అయితే వస్తుంది. నెక్స్ట్ 1 అవర్ నానిన చికెన్. చూసారు కదా ఎంత మంచిగా అయిందో చికెన్ కూడా. ఎందుకు నానబెడతారు అని ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే మీకు వస్తుంది అంటున్నా, అంటే నానబెట్టుకుంటే టేస్ట్ అయితే వస్తుంది, అందుకోసమే. అంటే ముక్కకి మసాలాని అయితే మంచిగానైతే పడుతుంది. నెక్స్ట్ రైస్ ఉడికిన తర్వాత రైస్ అయితే పెట్టుకోవడమే. ఫైనల్లీ చికెన్ బిర్యానీ అయినట్టే. చూసారు కదా, సాను ఇంకా మమ్మీ అయితే ఎట్లా మంచిగానైతే పోదిచ్చిండ్రో. కీరా, లెమన్, ఆనియన్ అయితే రెడీ అయితే పెట్టుకున్నాం. సూపర్గా టేస్ట్ అయితే వచ్చింది. సాను మేము అందరం ఎంజాయ్ చేసినాం.